హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్ కుకట్పల్లి. సో ప్రెజెంట్ నేనైతే చందన బ్రదర్స్ కుకట్పల్లి పిల్లర్ నెంబర్ A735 ఆపోజిట్ షాప్లో ఉన్నాను. సో ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకోసం లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నాను. అన్నీ కూడా న్యూ అరైవల్స్. సో మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో వెడ్డింగ్ సీజన్ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది శారీస్. కానీ మనకి నచ్చే ప్రైస్లో దొరకాలి అంటే అది చందన బ్రదర్స్లో మాత్రమే దొరుకుతుంది. అందుకని ఇవాళ నేను మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ మీకోసం చూపించబోతున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి కలెక్షన్ చూసేద్దాం. సో మనం చూస్తున్న నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ప్రైసింగ్ వచ్చేసి 1448 రూపీస్ పడుతుంది ఈచ్ శారీ. సో కలెక్షన్లో మనకి ఫస్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ వచ్చిందండి విత్ బ్లూ కలర్ బార్డర్ అనమాట. కొంచెం డీటెయిలింగ్గా చూద్దాము. సో సీ గ్రీన్ కలర్ మీద మనం చూసినట్లయితే గోల్డెన్ జరీ వచ్చిందండి. దీనికి వచ్చేసి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది. ఈ విధంగా ఇచ్చారనమాట. అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి అంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్లో రావడం జరిగింది. ఆరెంజ్ కలర్ మీద మనం చూసినట్లయితే బుటాస్ వచ్చాయన్నమాట. చిన్న చిన్న బుటాస్ సిల్వర్ జరీలో రావడం జరిగిందండి. శారీ చూద్దాము. సో శారీ కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ రావడం జరిగిందండి. సీ గ్రీన్ కలర్ మీద మనం చూసినట్లయితే బాడీ మీద గోల్డెన్ జరీతో మనకి ఈ విధంగా లైన్స్ అయితే వచ్చాయన్నమాట. టోటల్గా శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ జరీ లైన్స్ అనేది మనకి రావడం జరిగింది పిల్లర్స్ లాగా. అండ్ బార్డర్స్ చూద్దాము. బార్డర్స్ చూసినట్లయితే మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. నక్షి డిజైనింగ్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీలో వచ్చింది. సో ఈ విధంగా బార్డర్స్ అనేది వచ్చిందనమాట. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసినట్లయితే మనకి ఈ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ వచ్చింది కదా. మనకి ఇటు సైడ్ బార్డర్ చూద్దాం ఒకసారి. ఈ బార్డర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వచ్చిందనమాట. బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి లీవ్స్ అనేది అండ్ ఫ్లవర్స్ అనేది ఈ విధంగా వచ్చాయన్నమాట. డ్రాప్ షేప్లో మొత్తం అంతా కూడా గోల్డెన్ జరీతో రావడం జరిగింది. సో ఇప్పుడు మనం పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ బార్డర్ కలర్ ఉన్నట్టుగానే నావీ బ్లూ కలర్ ఇచ్చారు. నావీ బ్లూ కలర్ మీద మనకి గోల్డెన్ జరీతోటి ఈ విధంగా వచ్చిందనమాట. గోల్డెన్ జరీతో పిల్లర్స్ లాగా ఇచ్చారు. అండ్ అలానే మనకి స్ట్రైట్గా చూసినట్లయితే లైన్స్ కూడా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చారండి. అండ్ ఈ సారీకి మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ చూసుకున్నాం కదా. ఇలా ఆరెంజ్ కలర్ అనమాట. కాంట్రాస్ట్ కలర్ మనకి సిల్వర్ జరీ బుటాస్ అనేది రావడం జరిగిందండి. సో ఓవరాల్గా ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ చూసినట్లయితే మనకి 1448 రూపీస్ అవుతుందండి. సో ఈ కలెక్షన్లో కలర్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఈ కలెక్షన్లో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి. సేమ్ ప్యాటర్న్ మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్స్ రావడం జరిగింది. అండ్ దీనికి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ యాష్ కలర్ ఇచ్చారనమాట. యాష్ కలర్ మీద మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ బుటాస్ అనేది రావడం జరిగింది. మనకి ప్రైసింగ్ అయితే సేమ్. సో ఈ కలెక్షన్లో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ రావడం జరిగిందండి. కనకాంబరం కలర్ మీద గోల్డెన్ జరీ వర్క్ వచ్చింది. అండ్ మనకి బార్డర్స్ చూసినట్లయితే బార్డర్స్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చాయన్నమాట. మెరూన్ కలర్. మనకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఏమొచ్చిందో. సో మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి. మనకి కాంట్రాస్ట్ కలర్ శారీకి యాష్ కలర్లో రావడం జరిగింది. యాష్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే సిల్వర్ జరీతో బుటాస్ అనేది రావడం జరిగిందండి. ప్రైజింగ్ అయితే సేమ్ మనకి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ వచ్చిందండి. బార్డర్స్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీని మీద మనకి చూసుకున్నట్లయితే గోల్డెన్ జరీ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. రెడ్ కలర్ ఇచ్చారు. శారీకి కాంట్రాస్ట్ కలర్ అనమాట. సో రెడ్ కలర్ మీద మనం చూసినట్లయితే ఇలా సిల్వర్ బుటాస్ అనేది రావడం జరిగింది. శారీ ప్రైస్ అయితే 1428 రూపీస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చిందండి. రాణి పింక్ కలర్. పింక్ కలర్ మీద బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయన్నమాట. చాలా రేర్ కాంబినేషన్ అండ్ చాలా మంచి కాంబినేషన్. ఎవరికైనా సరే ఏజ్డ్ పీపుల్కైనా లేకపోతే యంగ్ పీపుల్కైనా కానీ చాలా ఈజీగా యాప్ట్ అవుతుంది శారీ. సో పింక్ కలర్ మీద గోల్డెన్ జరీతో వర్క్ రావడం జరిగింది. అండ్ మనకి బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. యా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చిందండి. రెడ్ కలర్ మీద మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ బుటాస్ అనేది రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ కలర్. సో మనం చూస్తున్న కలెక్షన్లో ఇది ఫైనల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఫైనల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్. చాలా మంచి కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. ఇలా మనకి నక్షి డిజైనింగ్ గోల్డెన్ జరీ రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ మీదేమో మనకి ఇలా లైన్స్ గోల్డెన్ జరీతో వర్క్ వచ్చిందనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది. లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది. లక్స్ గ్రీన్ కలర్ మీద మనం చూసినట్లయితే సిల్వర్ జరీతో మనకి బుటాస్ అనేది రావడం జరిగిందండి.
మనం చూస్తున్న నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ కలంకారీ శారీస్ అండి. సో జార్జెట్ చాలా సాఫ్ట్ క్లాత్ వచ్చింది అండ్ ప్రైజింగ్ వచ్చేసి 2636 రూపీస్ పడుతుంది ఈచ్ శారీ వచ్చేసి. సో కలెక్షన్లో మన ఫస్ట్ శారీ చూసినట్లయితే మనకి మెరూన్ కలర్, బ్రౌన్ కలర్ అలానే గోధుమ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సో ఈ విధంగా మనకి బార్డర్స్ చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ మీద మనం చూసినట్లయితే వైట్ కలర్ అలానే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ బార్డర్ దగ్గర కింద చూసినట్లయితే మనకి సిల్వర్ జరీతో రావడం జరిగిందనమాట. సో శారీ మీద చూద్దాం ఒకసారి డీటెయిలింగ్గా. సో బార్డర్స్ చూసారు కదా, బార్డర్స్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ మీద రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ చివరిలో మనం చూసుకున్నట్లయితే ఇలా సిల్వర్ జరీతో లైన్స్ రావడం జరిగిందనమాట. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ మీద చూసినట్లయితే మనం మెరూన్ కలర్ అలానే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అనమాట, వీటితో ఫ్లవర్స్ రావడం జరిగింది. అలానే గోధుమ కలర్తో మనకి అవుట్ లైనింగ్ అనేది రావడం జరిగిందండి. సో దీనికి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది ఈ శారీకి. సో అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీ కలర్ ఇచ్చారనమాట, అంటే బ్రౌన్ కలర్ ప్లెయిన్గా రావడం జరిగింది. బార్డర్ కంటిన్యూషన్ వచ్చింది. సో మనకి హ్యాండ్స్కి కానీ ఆర్ బ్యాక్కి కానీ ఏమైనా డిజైనింగ్ యాడ్ చేసుకోవాలంటే ఈ బార్డర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ శారీ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 2636 రూపీస్ అవుతుందండి. బట్ క్లాత్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అండ్ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి నీలం కలర్లో రావడం జరిగిందండి. నీలం కలర్ మీద మనం చూసినట్లయితే వైట్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ శారీ మీద చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, గ్రీన్ కలర్లో లీవ్స్ వచ్చాయి. అండ్ అవుట్లైన్ అంతా చూసినట్లయితే మనకి ఇలా గోధుమ కలర్లో రావడం జరిగిందండి. సో ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ రావడం జరుగుతుంది, ప్లెయిన్లో వస్తుంది. సో బార్డర్ అనేది ఈ విధంగా సిల్వర్ జరీతో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి, బ్రౌన్ కలర్ అనమాట. బ్రౌన్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ లాగా వచ్చింది. బ్రౌన్ కలర్ మీద మనం చూసినట్లయితే ఇలా గ్రీన్ కలర్లో అంటే లెమన్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, లెమన్ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి, అలానే ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి మెరూన్ కలర్లో వచ్చాయండి. మెరూన్ కలర్ అవుట్ లైనింగ్ చూసుకున్నట్లయితే మనకి గోధుమ కలర్లో వచ్చింది. అండ్ బార్డర్స్ యాజ్ యూజువల్ మనకి వైట్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్స్ వచ్చాయి. సో ఇక్కడ చూసినట్లయితే బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జరీతో ప్రింట్ చేయడం జరిగిందనమాట. సో ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి. శారీ ఏదైతే కలర్ ఉందో అలానే సేమ్ కలర్ బ్రౌన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి రావడం జరుగుతుంది విత్ బార్డర్స్. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చిందండి. బ్రౌన్ కలర్ మీద మనం చూసుకున్నట్లయితే థిక్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, మెరూన్ కలర్తో ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. అండ్ అవుట్ లైనింగ్ అంతా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా గోధుమ కలర్లో ఇచ్చారనమాట. మనకి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ మీద కింద బోర్డర్ లాస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీతో వచ్చిందనమాట. రెడ్ కలర్ మీద మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది లైన్స్గా రావడం జరిగింది. సో దీనికి ఈ శారీకి మనకి బ్లౌజ్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్ ఏదైతే ఉందో బ్రౌన్ కలర్, ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ విత్ గోల్డెన్ జరీతో వస్తుంది అనమాట బార్డర్. సో ప్రైస్ అయితే గుర్తుంది కదండి. ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు చూస్తున్న శారీస్ అన్నీ కూడా 2636 రూపీస్కి అవైలబుల్గా ఉన్నది ఈచ్ శారీ. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించాను. అన్నీ కూడా న్యూ అరైవల్స్ అండ్ శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో కొత్తగా మీరు ఈరోజు మా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్, మరిన్ని కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అలానే మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు కానీ కలెక్షన్లో ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలానే డిస్క్రిప్షన్లో మన చందన బ్రదర్స్ కుకట్పల్లి యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోయారు అంటే మన లేటెస్ట్ వీడియోస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందన బ్రదర్స్.